మామూలుగా వేమన జీవసమాధి వచ్చి 1480లో జీవసమాధి. ఇక్కడ జీవసమాధి అయ్యిండిది. అప్పటి నుంచి ఇక్కడ పూజలు, పునస్కారాలు బాగా జరుగుతున్నాయి. మామూలు తిరునాళ్ళ జాతరలో ఏం చేస్తామంటే ఉగాది పండుగ మీద ఆయన తపస్సు పీఠకం గుడి చుట్టూ 3 చుట్టూ మెరవన చేస్తాము. ఆ నైట్ అగ్గి సేవ చేస్తామన్నమాట ఇక్కడ. అగ్గి సేవ పండగ రోజు అయిపోయిన తర్వాత పండగ వారం తర్వాత తిరునాళ్ళ చెప్తాం మేము. ఏమనే తిరునాళ్ళ. ఏం తిరునాళ్ళ చెప్తే 5 రోజులు బాగా జరుగుతుంది తిరునాళ్ళ. 5 రోజులు జరుగుతుంది. ఫస్ట్ ఆదివారం వచ్చి మహాశక్తి పూజ. కుంభం పోయేట అక్కడ ఆదిశక్తి పూజ చేస్తాం అన్నమాట. ఆ నైట్ అంటే 4 గంటలకు పూజ అయిపోతుంది. భక్తులు జనాలు ఎక్కడ కర్ణాటక ప్రతి రాష్ట్రం నుండి వస్తారు, పాల్గొని ఉంటారు. ఆ ప్రసాదానికి వస్తారు. ఆ ప్రసాదం తీసుకోకపోతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు బాగవుతాయి అని నమ్మకంతో ఎక్కడోరు వచ్చి వస్తారన్నమాట. మళ్ళీ రెండో రోజు వచ్చి సోమవారం భక్తులు పానకం బండ్లు కడతారు, చాంజీ బండ్లు కడతారు. ఆ నుంచి ఇక్కడంతా ఖర్చు అంతా ఆర్కిస్ట్ ఆయన దేవుని ఆజ్ఞ ఇచ్చాడు మాకు. మా కుమారుడు చెప్తున్నాడు 9 పెట్టమని. ఇప్పుడు ముందు పోయిన సంవత్సరం 5 పెట్టినాడు, ఇప్పుడు 9 పెట్టాలన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే 9 విభజించినాడు. ఆర్కిస్టు 9 పెట్టిస్తున్నాడు. ఇక్కడ సోమవారం అన్ని పగుడు అంతా భరతనాట్యం అంటే అవి ఉంటాయి కొన్ని గంటల్లో. మళ్ళీ సాయంత్రం 10 గంటలకు ఇది ఆర్కెస్ట్రా ఉంటుంది. 9 పెట్టిస్తున్నాడు. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ మంగళం వచ్చి ఇక్కడ అగ్గిసేవ, అగ్నిగుండం లోపల గుడ్డు లోపల అగ్నిగుండం ఉంటుంది. ఆ అగ్నిగుండం మేము అగ్గిసేవ చేస్తాము. మళ్ళీ బుధవారం వచ్చి ఊరేగింపు, ఉడుగుడు ఊరేగింపు దేవుని మెరవన అవుతుంది. ఎక్కడ వాళ్ళు పాల్గొంటారు. ఇక్కడ ఈ ఖర్చు పెట్టడం మా కుమారుడు నందవేమారెడ్డి అంతా పెడుతున్నాడు. ఏ అన్నదానం కార్యక్రమం భక్తులకు కానీ ఏది కొదవ లేకుండా అంతా పాల్గొని రావచ్చు. పూరంబు ఒక్క పూలకి మంది చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు నేరయశ్వదావి రామ నరవేమ. అన్ని దానముల కంటే అన్నదానమే గొప్ప, కన్నవాడి కంటే గణలేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేదు అశ్వదావి రామ నరవేమ. తల్లిదండ్రుల మీద ధైర్యాన్ని పుట్టిండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెడు పుట్టదా గిట్టదా విశ్వదావి రామ నరవేమ.